sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. ఇప్పుడు మీ కొడుకు 3 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి అయినా కూడా మీరు ఆ గ్రామం సరిగా అభివృద్ధి జరగలేదని భావించారు. అంటే మీ కొడుకు హయాంలో మీరు ఏమన్నా అభివృద్ధికి ఏమన్నా బాటలు వేశారు? మా కొడుకుని మా ఎమ్మెల్యే గారిని ఇద్దరిని నాకు నాగారం గ్రామంలో 1 కిలోమీటర్ పొడుగు శివాలయం నుంచి నడి ఊళ్ళంగా బజార్లంగో పెద్ద వరద వస్తుంది, దానికి పెద్ద డ్రైనేజ్ కావాలని కోరిన 5 కోట్లు మంజూరు చేయించి మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారు, జిల్లాలో కూడా మరి సూర్యాపేట టౌన్లో ఉన్నది లేదు అంత పెద్ద డ్రైనేజ్, 5 ఫీట్ల వెళ్ళిపోయి 5 ఫీట్ల ఎత్తుతోని 1 కిలోమీటర్ వరకు 5 కోట్లు పెట్టి కట్టించారు. అది ఊరికి సరిపోయేది. ఓకే, ఇంకా ఇక చేయవలసింది ఊరికి కావాల్సిన దళితులకు 150 మందికి 1,00,00,000 రూపాయలు దళితులు. మా ఊళ్ళే ఎస్సీ జనము 500 ఓట్లు ఉన్నాయి, బీసీలై 500 ఓట్లు ఉన్నాయి, ఓసీలై కూడా 500 ఉంటే వేరే రోడ్డు వైపు పోయి అక్కడ వేరే శివారులో బంగ్లా దగ్గర కట్టుకున్నది, అదొక గ్రామ పంచాయతీ అయిపోయింది. బీసీలు ఎస్సీలు అన్ని వర్గాలు ఎన్ని ఉంటాయో అన్ని వర్గాలు దాదాపు 60-70 కుల వ్యవస్థలు అన్ని నాగార గ్రామంలో ఉన్నాయి. ఎరకలి, ఇది చాకలి, మంగలి, ఆయగారు, బాపర్లు, బేగర్లు, డక్కలు, పూజారులు, గురువులు అన్ని జాతులు ఉన్నాయి. కాబట్టి నాగార గ్రామంలో లోటు ఉన్నటువంటిది పూర్తి చేసేటందుకే నేను పూనుకున్నా. దానికి సహకారము మంత్రి గారు ఉన్న జగదీష్ రెడ్డి గారు ఇచ్చి ఒకటి చేశారు. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా 150 మంది గొర్రెల కాపర్లకు గొర్రెలు ఇప్పించడం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఎస్సీలకు కూడా చేయించినాము. ఓకే, ఇండ్లకు స్థలాలు సరిపోను, బీసీలకు 8 ఎకరాలు, ఎస్సీ మాదిగలకు 5 ఎకరాలు, ఎస్సీ మాలలకు 3 ఎకరాలు, ఈ భూములు కూడా ఇచ్చి మేము పైసలు గవర్నమెంట్ ఇచ్చిన పైసలు 5,000 దాలకుంటే మళ్ళీ ఒక 5,000 మా భూములు అమ్మి నేనే నా భూములు అమ్మి ఇచ్చి కాలనీస్ కూడా కట్టించిన. ఇప్పటికీ సమితి హెడ్ క్వార్టర్గా ఉండాలనే దానిలో ఇంకొక 3-4 ఎకరాల స్థలం కూడా ఖాళీగా ఉన్నది. అటువంటి స్థలంలో హెడ్ క్వార్టర్స్ కూడా కట్టేటందుకు నిర్మాణానికి ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నేను గెలిచి తీర్మానం చేసి ఫస్ట్ కలెక్టర్ గారికి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా పంపించిన. సార్, 95 ఏళ్ల వయసులో మీరు ప్రచారం చేశారు, అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇబ్బందులు ఏముంటాయి, యువకులు యువకులు కానీ నేను నా ఉత్సాహాన్ని చూసి వాళ్ళు కూడా నాకు అందరి సహకారం అందించారు. ఇప్పుడు నాకు యాంటీగా నిలబడ్డోళ్ళు 30 ఏండ్లోళ్ళు, 30 ఏండ్లకు మించి లేరు. అవును, ఒక వ్యక్తి 30 ఏండ్లు, ఒక వ్యక్తి 36-37 ఏండ్ల వ్యక్తులే నిలబడ్డారు. అయినా పెద్దలు అంతకంటే వాళ్ళ తల్లిదండ్రులే నన్ను యాక్సెప్ట్ చేసి నిలబెట్టారు. కొడుకులకు వేయకుండా కూడా నాకే వేసారు. ఇప్పుడు 10 వార్డ్స్, ఒక వార్డు ఒక్కటే 5 ఓట్లతో పోయింది, కానీ 10 వార్డ్స్ గెలిచినాం. 1,100 ఓట్లు నాకు వస్తే 700 ఓట్లు వాళ్ళకు, ఒకరికి 300, ఒకరికి 700, 1,100 ఓట్లల్లో తక్కువ వచ్చినాయి. నాకు పోస్టల్ బ్యాలెట్తో 146 ఓట్లు వచ్చినాయి మెజారిటీ. సో ఎట్లా అనిపించింది సార్ గెలిస్తే? వాళ్ళకు గెలిచిన ఉత్సాహము కాదు, బాధ్యతలు. జనాలు నన్ను కోరుకొని గెలిపించినాక వారు బాధ్యతలు నా మీద పెట్టింది కాబట్టి ఈ బాధ్యతల నిర్వహణ కొరకని నేను రోజువారీగా వాళ్ళకంట ఉండి నీళ్లు ఏనాడో ఎప్పుడో 40 ఏళ్ల క్రింద వేసిన పైప్ లైన్లో బోర్ల నీళ్ళతోని మొత్తం ఫ్లోరిన్ గడ్డగట్టి, చూడండి గడ్డగట్టి పైప్ లైన్లు నీళ్లు రాకుండా అయిపోయినాయి. మిషన్ భగీరథ నీళ్లు కేసీఆర్ దేశమంతా నీళ్లు దాపితే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్ పెట్టి చేస్తుంటే అలా వచ్చిన నీళ్లను ఇప్పుడు బంద్ అయ్యి సంవత్సరం నుంచి నీళ్లు రాకుండా మహా అవస్థలు పడుతుంటే పైపులు బ్లాక్ అయ్యి ఫ్లోరిన్ నీళ్లతోని నడిచి బ్లాక్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఫ్లోరిన్ అయితే మిషన్ భగీరథ నీళ్లు ట్యాంక్ ఎక్కేటందుకే బయట నుంచి రావడం లేదు, దాన్ని రిపేర్లు లేవు ఈ గవర్నమెంట్లో. మరి అటువంటిప్పుడు మళ్ళీ బోర్లు వేసి మళ్ళీ బోర్ల నీళ్ళే అదే పైపుల గుంట పారిస్తున్నాం కాబట్టి కాపిస్తున్నాం కాబట్టి అది ఫ్లోరిన్ గడ్డ కట్టకపోయి ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతే
ఇప్పుడు 15-20 రోజుల నుంచి ఆ తిప్పల నీళ్లు రాకుండా ఉంటే ఇటువంటిది ఈ ఫ్లోరిన్ చూస్తే ఉమ్, చాలా విచిత్రంగా ఉన్నది. ఉమ్, అవును. ఇట్లా గడ్డ కట్టకపోయి ఉమ్, ఫ్లోరిన్ అవును. ఇది ఈ ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఈ పనులన్నీ చేయించాల్సి వస్తుంది. ఏమి హామీలు ఇచ్చారు మీరు నాగారం ప్రజలకు ఎలక్షన్ టైంలో? ఒక్కటి ఉమ్, తక్షణమే ఉమ్, ఫిల్టర్ పాయింట్ మంచినీళ్ళు. మంచినీళ్ళు బీసీ కాలనీకి కట్టించినాం సొంత ఖర్చులతోనే. ఎస్ ఫౌండేషన్ నా భార్య సావిత్రమ్మ గారు మరణించింది కాబట్టి ఆమె పేరు మీద. జ్ఞాపకార్థము ఎస్ ఫౌండేషన్ తరఫున ఉమ్, ఫిల్టర్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేసి పెట్టి నెలకు 19,000 కరెంటు బిల్లు వస్తున్నది పెట్టి బీసీ కాలనీకి మొత్తం ఊరంతా తాపుతున్నా. సో రక్షిత మంచినీళ్ళు వచ్చిన వెంటనే సొంత డబ్బులతో సొంత డబ్బులతో అందరికీ మంచినీళ్ళు ఇచ్చారు గ్రామస్తులకి. ఉమ్, అయితే ఎస్సీలకు పోవటం లేదు, దూరమైంది కాబట్టి ఉమ్, ఎస్సీల కొరకని వెంటనే నెల రోజుల నీళ్లు ఫిల్టర్ పాయింట్ పెట్టి ఉమ్, సొంత ఖర్చులతో పెట్టి తాపిస్తానని వాగ్దానం చేసిన, అది పూర్తి చేయించిన, నీళ్లు ఇచ్చిన, అది మీరు ఉమ్, పేపర్లో చూసినరో లేదో, అది వెంటనే అనుకున్న టైంకు ఉమ్, మంచినీళ్ళు ఫిల్టర్ ఓడబోత నీళ్లు ఇవ్వడం జరిగింది. ఉమ్, సెకండ్లీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ తరఫున సమితి హెడ్ క్వార్టర్ కాబట్టి బిల్డింగ్స్ అడిగారు. ఉమ్, స్థలము నిర్మాణం కొరకు స్థలము, ఉమ్, తర్వాత మా సావిత్రమ్మ పేరు మీదనే ఎస్ ఫౌండేషన్ తరఫున 1 కోటి రూపాయలు పెట్టి పక్కా భవనము ఉమ్, రాయి కట్టడంతోనే స్లాబ్ వేసి కట్టించి స్లాబ్ వేసి 130 ఎలుపుతోని 70 ఫీట్ల పొడుగు 30 ఫీట్ల వెడల్పుతోని ఉమ్, 6 దర్వాజాలు లోపల 2 రూములు 2 లైట్లు తయారు చేసి ఇచ్చినటువంటిది. ఉమ్, అగ్రికల్చర్ వాళ్ళు అడిగినారు కాబట్టి కరెంటు అప్లై చేసుకోండి, హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అని చెప్పిన. సో ఏంది గోడౌన్కి ఇచ్చారా? గోడౌన్ కాదు, రైతు వేదిక. రైతు వేదిక. అయితే గవర్నమెంట్ ఇప్పుడు కిరాయిలు పెట్టలేక గవర్నమెంట్ ఎక్కడైనా భవనాలలో హెడ్ క్వార్టర్లో ఉండమనేటువంటిది జీవో ఉమ్, కలెక్టర్స్కి వచ్చిన ధర్మిల ఉమ్, వారు అడిగినందుకు ఈ బిల్డింగ్ ఇచ్చేసారు. ఉమ్, అది దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఉమ్, ఇక నాగర్న సర్పంచ్గా చేయవలసింది ఈ మధ్యాహ్నం మీటింగ్, అత్యవసరంగా మీటింగ్ పెట్టి ఉమ్, నాగార గ్రామంలో మహిళా సమాఖ్య ఇప్పుడు ఉన్నది కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డ్వాక్రా సంఘాలు. డాక్టర్ సంఘాలకు ఉమ్, 2 ఉన్నాయి. ఉమ్, ఐకేపీ సెంటర్లు వాళ్ళు ఒట్లని ఇది చేస్తూనే ఉన్నారు. ఉమ్, వారికి ఒక భవనం 10 లక్షలు మంజూరు అయింది. స్థలము కావాలి చూపించమన్నారు. ఆ స్థలము సమితి హెడ్ క్వార్టర్లో సమాఖ్య భవనము ఫుడ్ గ్రెయిన్స్ కొరకని ఒకటి అడిగినారు. దానికి స్థలము, రెండింటికి హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్ నిర్మాణం కొరకని అడిగిన స్థలానికి బీసీ కాలనీలో కట్టించంగా 30 ఇండ్లు కట్టించినాము. ఇంకా 30 ఇండ్లకు స్థలం ఉంది, కట్టించలేదు. అది ఒక గోడౌన్, సెంట్రల్ గోడౌన్ కట్టి ఉన్నది. దాని అతరాపు ఉన్నటువంటి స్థలము, దాన్ని ఉపయోగించి బిల్డింగ్స్ నిర్మాణం చేయాల్సింది సమితి హెడ్ క్వార్టర్లని ఈ తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇక నిర్మాణం చేయాల్సింది ఉన్నది. ఉమ్, నాగారం గ్రామానికి నేను ఇచ్చినటువంటి మంచినీళ్ళది ఫిల్టర్ పాయింట్ ఎస్సీలకు చేసిన కంప్లీట్ చేసేసారు టైము. విత్ ఇన్ ద టైం. ఒక లైబ్రరీ కావాలి, ఉమ్, స్కూల్కు ఉమ్, హై స్కూల్ స్థలం తక్కువ ఉన్నది, అప్స్టేట్ బిల్డింగ్ ఒకటి కట్టించాలి. ఉమ్, గ్రామస్తులకు ఏమైనా కార్యాలు చేసుకుంటేందుకు ఒకటి కమ్యూనిటీ ఫంక్షన్ ఉండాలి. అటువంటి దానికి నా సొంత స్థలంలోనే కట్టించి గ్రామానికి ఒప్పజెప్పాలనేది ఇస్తానని వాగ్దానం చేసిన నా ఈ 5 ఏళ్ల పీరియడ్లో అది కూడా పూర్తి చేసి ఇస్తా. ఓ గ్రేట్ సార్. ఒకటి, ఇప్పుడు తక్షణమే గ్రామంలో నేను గెలిచి ఇక గ్రామంలో చేస్తున్నటువంటి పనులలో మంచినీళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి పైప్ లైన్లు అన్నీ ఎక్కడెక్కడ పోయినాయో అవన్నీ డిస్మాంటిలింగ్ చేసి తీసి కొత్త వేయిస్తున్నా. ఫండ్స్ ఉన్నాయా మీకు? ఫండ్స్ లేవు. ఇప్పటికీ మనం చేతి నుంచి అప్పు తెచ్చి పెడుతున్నాం. ఎంత అయింది ఇప్పటి వరకు? ఇప్పటి వరకు దాదాపు 70-80 వేలు అయింది. మీ సొంత డబ్బులు? సొంత డబ్బులు. ఒక దగ్గర అప్పు, అదేంటి మెటీరియల్ దగ్గర. అవును, మెటీరియల్ ఎక్కడ ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్, పైప్ లైన్లు, ఇది అది కావాల్సిన ఇంజక్షన్ అన్నీ
అక్కడ ఖాతా రాయించి తెచ్చి పెడుతున్నా. ఉమ్, ఇప్పుడు పంచాయతీ భవనం చిన్నగా ఉంది, అయినా కూడా బీరువాలు, తర్వాత చైర్లు అవి కూడా సొంత పైసలతో కొని ఆడబెట్టడం జరిగింది. ఉమ్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నా, కానీ ఉమ్, ఫస్ట్ ప్రియారిటీ ఆరోగ్యరీత్యా మంచినీళ్ళు, డ్రైనేజీ ఈ 2 పనులు మాత్రం సంపూర్ణంగా చేస్తూ ఉమ్. మిగతా దానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను అదే పనుల్లో నిమగ్నమై ఉన్నా.